ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. శంకవరప్పాడు కారు ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. పోలీసుల కారులో గంజాయి మద్యం బాటిల్ దొరకడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. పోలీసులు రికవరీగా చేసిన గంజాయిని తీసుకెళ్తున్నారన్నారు. ఆ టైంలో పోలీసులు మద్యం తాగి ఉన్నారన్న ఆరోపణలను ఖండించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. ప్రకాశం జిల్లా శంకవరప్పాడు ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి మద్యం బాటిళ్లు బయటపడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు జగన్. 2 ఏళ్లుగా వ్యవస్థలను ప్రజల కోసం కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వాడుకున్న ఫలితమే ఇదన్నారు జగన్. వ్యవస్థను కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టు పడతాయో శంకవరప్పాడు ఘటన కళ్లకు కట్టిందన్నారు జగన్. శంకవరప్పాడు దగ్గర ఆదివారం ఆటోను కారు ఢీకొట్టింది. ఆ కారులో 2 ఎస్ఐలున్నారు. ఆ కారులో గంజాయి ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు వైసీపీ నేతలు. దయచేసి దీన్ని నిష్పక్షపాతంగా ఓ సిట్ ఎంక్వైరీ చేసి ఎంబడే విచారణ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ నేతల ఆరోపణలు, సోషల్ మీడియాలో ప్రచారాలపై ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. ఎస్ఐలు మద్యం మత్తులో ఉన్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 108కి ఫోన్ చేసి గాయపడ్డవారిని పోలీసులే ఆసుపత్రికి తరలించారన్నారు. కారులో ఉన్న గంజాయి ఓ కేసులో రికవరీ ప్రాపర్టీ అన్నారు. 2 ఎస్ఐలు పారిపోలేదన్నారు. ఒకవేళ వారి తప్పు ఉందని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ దిగిన తర్వాత ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు సిగరెట్ తాగుతున్నట్టు చేస్తాను. అది పూర్తిగా వాస్తవం. గాంజా ఉంది. గాంజాది కేసు ప్రాపర్టీ వస్తుంటే కేసులో దొరికింది, కేసులో సీజ్ చేశారు, కేసు వెహికల్ ఉంది. గాంజా ప్లస్ లిక్కర్ 2 కూడా కేసు ప్రాపర్టీ. ఎస్ఐస్ ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నారంటే ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళడం అనేది కొన్ని సందర్భాల్లో అనివార్యం. వీటి గురించి కూడా సమగ్రంగా విచారించి ఎక్కడైనా తప్పు ఉంది చేస్తే దానికి ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాం. పోలీసులపై అపనమ్మకం కలిగేలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ. వాస్తవాలు తెలుసుకోకుండా నిందలు వేయడం సరికాదన్నారు.